కర్ణాటక పోలీస్ కస్టడీలో ఉంటారేమో, ఒకసారి చెక్ చేసుకోవచ్చుగా. సలీం, ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరు పోలీస్ కస్టడీలో లేరు, ఆల్రెడీ చెక్ చేశాం. అందుకే నేను దీని రూట్స్లోకి వెళ్ళాను. నేను మొదటిసారి తిరుపతికి వెళ్ళినప్పుడు శేషాచలం ఫారెస్ట్తో పాటు చాలా చోట్ల తిరిగి స్మగ్లింగ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకున్నాను. ఈ టోటల్ స్మగ్లింగ్ నెట్వర్క్లో మొత్తం 5 లేయర్స్ ఉంటాయి. నెంబర్ 1, వుడ్ కట్టర్స్. వీళ్ళు పేద లేబర్. ఎక్కడో తమిళనాడులోని తిరువనమలై దగ్గర ఉన్న జవాదుమలై ప్రాంతం నుంచి వస్తారు. సెకండ్, లోడర్స్. వీళ్ళు శేషాచలం ఏరియాలో లోకల్ వాళ్ళు. సీక్రెట్ లొకేషన్కి వుడ్ని చేరుస్తారు. థర్డ్, కీపర్స్. వీళ్ళు కూడా లోకల్ వాళ్లే. సీక్రెట్ లొకేషన్స్లో ఎర్ర చందనాన్ని కొన్ని రోజుల పాటు దాస్తారు. చిన్న మొక్కైనా సరే నీళ్ళలో వేస్తే మునిగిపోయే గుణమున్న ఈ ఎర్ర కొయ్యని ఒక్కోసారి నెలల కొద్దీ చెరువుల్లో కుంటల్లో దాచి ఉంచి కాపాడతారు. ఫోర్త్, ట్రాన్స్పోర్టర్స్. వర్మ లాంటి వాళ్ళు సీక్రెట్ లొకేషన్ నుంచి పోర్టు దాకా చేరవేస్తారు. ఫిఫ్త్, ద ఎక్స్పోర్టర్స్. వీళ్ళ కంపెనీల పేర్ల మీద ఎర్ర చందనాన్ని గ్రానైట్, ఫుడ్ లేదా టొబాకో పేరుతో ఎక్స్పోర్ట్ చేస్తారు. పెద్దగా రిస్క్ లేని పని చేసే ట్రాన్స్పోర్టర్స్ మొత్తం ఇప్పుడు మిస్ అవ్వడమే ఒక పెద్ద మిస్టరీగా ఉంది. ఈ 5 లేయర్లు కాకుండా వీళ్ళందరి పైన ఒక కింగ్ పిన్ ఉంటాడు. వాడుక భాషలో వాడినే డాన్ అంటారు. ఈసారి 12 కంటైనర్ల ఎర్ర చందనం, దాన్ని తీసుకెళ్తున్న మనుషులు మిస్ అయ్యారు కాబట్టి నా అంచనా ప్రకారం వాళ్ళ మనుషులు కూడా వెతుకుతూనే ఉండాలి. ఈ కేసుని క్రాక్ చేయడానికి మీకు తెలిసింది చెప్పండి, చేయగలిగింది చేయండి. మీ అందరికీ తెలుసు నేను మైసూర్ దూరదర్శన్లో పనిచేస్తున్నానని. మంగళూరు పోర్ట్ ఏజెంట్ల ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్ మీద మేం డాక్యుమెంటరీ చేసినప్పుడు ఇదంతా గ్యాదర్ చేశాం. నీకేమైనా కాంటాక్ట్ తెలుసా? మైసూర్ ఫోన్ చేసి రేపే కొలీగ్ దగ్గర కాంటాక్ట్ తీసుకుంటా. నేను నీకు రాత్రి చెప్పినట్టుగానే మా ఆఫీస్లో కొలీగ్కి ఫోన్ చేసి కాంటాక్ట్ తీసుకున్నాను. నువ్వు అనుమానించినట్టే పోర్ట్ ఏజెంట్ ఒకడు మిస్ అయిన మాల్ కోసం తిరుగుతున్నాడంట. నువ్వు వెళ్ళి కలవచ్చు. సరే మరి నేను వస్తా. అలాగే. బస్ స్టాండ్ అని చెప్పి రైల్వే స్టేషన్ తీసుకొచ్చినావు ఏందన్నా? చిన్న పని మీద వెళ్తున్నాను రా, నువ్వు వెళ్ళు. అన్నా ఇంతకీ ఆడికి పోతున్నావు? సురేంద్ర అని నీకు తెలియదులే, అతని మిస్సింగ్ కేసు పని మీద అర్జెంట్ గా మంగళూరు వెళ్తున్నా. ఇంట్లో మాత్రం నేను హైదరాబాద్ వెళ్తానంటే చెప్పాలి, ఓకేనా? వెళ్ళు 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 వెళ్ళు.
అనంత్ నువ్వేంట్రా బిడ్డ చురుగ్గా ఉండే కుర్రోడు. తల్లి అంత అయిపోయిళ్ళా అదిగో వాడేనమ్మా ఇంట నా బిడ్డ తీసుకుపోయినాడు. ఇదిగో ముఖం కూడా చూడడానికి లేకుండా కట్లు కట్టి తెచ్చి పట్టేసినాడు. ఒరేయ్, రామారావు, పోతావా నువ్వు? నాశనం అయిపోతావు, సర్వనాశనం అయిపోతావు, పట్లు కట్టుకుపోతావు, దొంగ పట్టుకుపోతావు. బస్సులో హైదరాబాద్ పోవాల్సిన ఓడివి ట్రైన్ లో మంగళూరు ఎందుకు పోతాండావురా? రే, నీ పిన్ని శాపనార్థాలు మన కుటుంబానికి తగిలేట్టు ఉండాయిరా. ఈ కద్దరకోవడంలో నా గుండె ఆగిపోయేట్టు ఉందిరా. నిజం చెప్పరు. అయినా నేను చెప్పింది నిజమేనా? నిజం కాదు, అన్ని ఉత్త కూతలే. ఇదిగో పెద్దాయనా, మీ వాడు ఏం చెప్పాడు? ఆ బాడీ ట్రైన్ లో నుంచి జారి పడిందన్నా. అస్సలు కాదు, రన్నింగ్ ట్రైన్ లో నుంచి ఎవడో బలవంతంగా తోస్తే ఆ బాడీ బయటపడి తుక్కు తుక్కు అయ్యింది. హే రామారావు, బల్లె దొరికావరా సామె. ఈసారి ఉళ్ళ నువ్వు తప్పించుకోవటం నన్ను తికమక పెట్టేంత తేలిక కాదు. ఉడుం పట్టు పట్టేస్తా. పాప స్టేషన్ పోదమ్మా. అరే నువ్వు కదలరా సామె, నేను ఎంక్వైరీ చేయాలి.